మీరు గిన మార్కెట్‌లోకెళ్ళి పెద్ద వంకాయ పట్టుకొచ్చుకున్నారనుకోండి ఏం చేస్తారు? మంచిగా నిగనిగ నూనె రాసేసి పొయ్యి మీద 2 దిక్కులు కాల్చేసి వంకాయ భర్త వండుతారు కదా! జబర్దస్త్ ఉంటది. గీ పారైతే వంకాయతోని గిట్ల పెరుగు పచ్చడి ట్రై చేయర్రి. చాలా చాలా మంచిగుంటది. పాండ్రి మా అమ్మ చూపిస్తదంట. ఇది చూపిస్తున్నా కదా! మంచిగా కాస్ట్ ఐరన్ దాంట్లో వండుకుంటే బావుంటదన్నట్టు. ఎందుకంటే మీద క్రిస్పీ క్రిస్పీ లోపల సన్నగా మెత్తగా ఉడికిపోతది. ఇది మంచిగా చూసిర్రు కదా! స్మూత్ సర్ఫేస్ ఉంది. గ్లాస్ మూత కూడా వచ్చింది. ఎథనిక్ పాట్స్ అండ్ పాన్స్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే కొన్నాం. గిన్నెలో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, జర్రంత మెంతి పొడి కూడా ఏసుకోవాలి. అట్లనే పసుపు ఏసేసుకొని మొత్తం అంతా నూనె ఏసుకొని ఈ ముక్కలకు పట్టేయాలన్నట్టు. మనం కాస్ట్ ఐరన్‌లో ఎందుకు చేసుకుంటున్నామంటే పైనంతా క్రిస్పీ అయితది. లోపల మెత్తగా ఉడుకుతది. ఇది మనము చెప్పాను కదా! ఎథనిక్ పాట్స్ అండ్ పాన్స్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి కొన్నాము. మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఇస్తా. ఇక పెరుగులనేమో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి మా అమ్మ ఆవాల పేస్ట్ ఏసింది. చాలా మంచిగుంటది పెరుగుకి ఎప్పుడైనా ఆవాల పేస్ట్ తలిగిందంటే. ఇక నూనెలనేమో జరంత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కల్యమాకు, ఇంగువ, ఉల్లిగడ్డలు ఏసేసుకొని ఆ పోసిండ్లు ఏసేసుకొని ఆల్రెడీ ముక్కలున్నాయి కదా! మనం తినే ముందు ఏసుకొని ఇట్లా కలిపేసుకుంటే సరిపోతది. తింటుంటే లవ్ అంటే లవ్ షానీగుంటదన్నట్టు. కాస్ట్ ఐరన్‌లో తింటే చానా హెల్త్ బెనిఫిట్స్